వైసీపీ సిద్ధం సభకు వైసీపీ శ్రేణులు భారీగా తరలివస్తున్నాయి. సభా ప్రాంగణం జనసంద్రంగా మారింది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం కాబోతుంది. వైఎస్ఆర్ పార్టీ శ్రేణులంతా కూడా ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల చేరుకుంటున్నారు. భారీ స్థాయిలో దాదాపు 6 జిల్లాల నుంచి 44 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, నాయకర్తలు, కార్యకర్తలంతా కూడా మేదరమెట్ల చేరుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో రాప్తాడుతో, అంటే గతంలో చివరి సభ సిద్ధం సభ రాప్తాడులో జరిగింది. అంతకంటే భారీగా ఈ సభను విజయవంతం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఈ సభ నిర్వహిస్తుంది. అందుకోసమే పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. 15 లక్షల మందితో ఈ సభను నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే పెద్ద స్థాయిలో పార్టీ నేతలు, కార్యకర్తలంతా ఇక్కడ చేరుకున్నారు. ఉత్సాహంతో వారంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదాలు చేస్తున్నారు. జగన్ కు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదేనన్న విజయ సంకేతాన్ని కూడా చెబుతున్నారు. పార్టీ క్యాడర్లో పెద్ద ఎత్తున జోష్ కూడా కనిపిస్తుంది. సభా ప్రాంగణానికి బయట ప్రస్తుతం మనం ఉన్నాము. మెయిన్ రోడ్ పైన, జాతీయ రహదారిపై ఉన్నాం. పెద్ద స్థాయిలో పార్టీ నేతలు, కార్యకర్తలంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చేరుకుంటారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రానున్న రోజుల్లో ఎన్నికల ప్రచారాన్ని ఏ విధంగా చేయాలన్న దానిపై ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. అదే సమయంలో కూటమికి సంబంధించి టీడీపీ, జనసేన, వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించి ఏ విధంగా రానున్న రోజుల్లో ఆ కూటమి టార్గెట్ చేయాలనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వారందరూ కూడా దిశానిర్దేశం. మొత్తం మీద మాత్రం పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ శ్రేణులంతా కూడా మేదరమెట్ల చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో భారీ బహిరంగ సభ సిద్ధం ప్రారంభం కాబోతుంది. కోర్టు కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ.